నీట్ లీక్ గురించి అసలే మాట్లాడకూడదు. నీట్ గత 4 ఏళ్లలో 3 సార్లు అఫీషియల్గా లీక్ అయింది. 2021లో లీక్ అయింది, 2024లో లీక్ అయింది, 2026లో కూడా లీక్ అయింది. ఇవి అఫీషియల్గా ఒప్పుకున్నవి. అన్అఫీషియల్గా దాదాపుగా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఎవరైతే లీక్ చేసిన వాళ్ళలో ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో అనేక మందికి పోయిన సంవత్సరం విపరీతమైన మార్కులు వచ్చి సీట్లు వచ్చాయి. అంటే అర్థం ఏంటి? వీళ్ళు చాలా కాలంగా లీక్ చేస్తున్నారు. ఆ లీక్ల వల్లనే వాళ్ళ పిల్లలకు కూడా లాస్ట్ ఇయర్ సీట్లు వచ్చాయి. ఒకే కుటుంబంలో 4గురికి వచ్చాయి సీట్లు. కానీ అప్పుడు బయటపడలేదు లేదా పట్టుబడలేదు. ఈసారి పట్టుబడ్డారు. అంటే ప్రతిసారి ఈ లీక్ జరుగుతుంది. సక్రమంగా చదివే లేని ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళకు విపరీతంగా మెడిసిన్ సీట్లు ఎట్లా వస్తున్నాయంటే ఇదిగో ఇట్లాగే వస్తున్నాయి. ముఖ్యంగా బీమారీ రాష్ట్రాల్లో, డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న రాష్ట్రాల్లో, యూపీలో, రాజస్థాన్లో, బీహార్లో ఈ లీక్లు విపరీతంగా జరుగుతున్నాయి. కేవలం నీట్ లీక్ మాత్రమే కాదు, అన్ని రకాల లీక్లు అక్కడి నుంచే జరుగుతున్నాయి. మన పిల్లలేమో చచ్చిందాకా కష్టపడి చదువుతూ ఉంటారు. వీళ్ళని కోళ్ళ ఫారంలో పడేసి ఏళ్ల తరబడి వీళ్ళని రుద్దుతూ ఉంటారు. వీళ్ళకి రాని సీట్లన్నీ అక్కడ వస్తుంటాయి, వీళ్ళకి రాని జాబ్స్ అన్నీ అక్కడ వస్తుంటాయి, ఇంక్లూడింగ్ సివిల్స్. వీటన్నిటి గురించి మనం మాట్లాడకూడదు. మాట్లాడితే మనం దేశ ద్రోహులం.